ఏ జన్మలోపల ఏమి పాపం చేసినామో తెలియదు. పెరిగే పిల్లగల్ల లెక్కుల మీద చెప్పులు పెట్టినామో, తాగే బావుల మన్ను పోసినామో, తినే ఇస్తాలు రే గుంజేసినామో, నలుగురు నరసంటి బాటల కంపల్ని నాటినామో, ఆవులు గోవులు మేసే గడ్డాపుల వంటి పెట్టినామో కదా మనకు తెలియదేమో. రకరకరకరకరకర కన్నీరు ఇస్తున్నారు ఇద్దరాల మూలన రంగ రంగనోయి బామా వల్ల సుందరదేవి సంతాన ఫలం అన్నావు. నాదా సంతాన ఫలము దొరికేటట్టు లేదు. నాదా ప్రాణేశ్వర మలుపు వెనక మలుపు బండి మలుపు అంటున్నావు. వద్దు బామా మనం వెనుకకు మర్రిపోతామంటే మన రాజ్యం లోపల దేశం లోపల రంగా ఏమంటే చెప్పినాం. బిడ్డ బలానికి అంట పోతున్నామని చెప్పినాం. పుణ్యం కొద్ది పురుషులు బామా, దానం కొద్ది పిల్లని బిడ్డ ఫలానికి అంట వచ్చినాం. బామా వెనకకు మర్రిపోతామంటే బామా నరం లేని నాలుకే నానా తీరుగా మాట్లాడుతుంది. బొక్కలు లేని నాలుకే ఎటు బొర్రమంటే గట్టే బొర్రుతుంది. పెట్టా పెరడాలు కొడతారు బామా, పెట్టా పెరడాలు పెడతారు బామా. ఊపుకుంటా ఊపుకుంటా పోయి ఉట్టి చేతుల్లో వచ్చిర్రా. వద్దు దేవి మనకు చివరికి మన ప్రాణాలు పోయిన పర్వాలేదు బామా, ఆ బిడ్డ ఫలాన్ని తీసుకొని పోయినోళ్ళం కావాలా అన్నాడు. అయినా నువ్వన్న మాట నిజమే బామా. అడవిలో లేని సావరాదు సావరాదు, సొన్నాయి లేని లగ్గం వేయరాదు అంటారు దేవి. ఏడుగురు కొడుకులు ఉన్నారు. రేపు రేపటికల్లా బామా బంగారాలు పంతులు మన కొడుకులు కట్టుకుంటే పెట్టినాడు కడప కడిగేందుకు అడవిల్ల కావాలో అంటారు. ప్రాణేశ్వర అడవిల్ల ఫలం కావాలని అఘోరమైన తపస్సు పట్టిన మనం ఇక్కడ దుర్గపాయన బామా గడివి లోపల అక్కడిక్కడ చూస్తున్నారు. కలకల 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 కన్నీరుయంగా వాళ్ళ బాటల్లో గల్లబడుతున్నాయి. ఇడిసిన బండిని కట్టుకున్నాడు. బండి లోపల భార్యను కూర్చుండబెట్టుకున్నాడు. బాటంటే చూస్తుంటే గంగా యమున సరస్వతి గల్లబడుతున్నదో. గంగబట్టుకు శివశమ్మని గుళ్ళు గల్లబడుతున్నాయి. బామా చూస్తుంటే బామా శివశమ్మని గుళ్ళు అగబడుతున్నాయి. దొరికితే అక్కడ సంతాన ఫలం మనకు దొరకాలి. లేదు కాదన్న మాట వెలిపితే బామా చివరికి మనకు ప్రాణాలు అక్కడ గుడి లోపల అయినా పర్వాలేదు. వేడికి పోదామా అని ఇద్దరాల మగలు విడిసిన బండిని కట్టుకున్నారు. బండి లోపల కూర్చున్నారు. ఎట్లా బయలుపోతున్నారు ఇద్దరాల మగలైనా. ఆకుల్ల బేటికోయి Come on,
ఆనాడు దినముల్లా ఊరున్నట్టున్నది. ఊరంతా లేచిపోయింది, గుడి ఒక్కటే మిగిలింది. పెట్టిన లింగం కాదు, పుట్టిన లింగం ఉన్నది. దొరికితే ఇక్కడనే సంతాన బలం దొరకాలి. గుళ్ళను చూస్తుంటే బాగా మళ్ళీ కాకుల రోత కాళ్ళ మట్టి ఉన్నది, పిక్కల రోత పిక్కల మట్టి కళ్ళ పడుతున్నది. ఆడబడ్డ గుళ్ళను పాటికి తేవాలి బామా. ఈ గుడి లోపల అఘోరమైన తపస్సు పట్టుకు ఇక్కడ సంతాన బలం మనకు దొరుకుతుంది. గుడి వెనుక గుడారం వేసుకొని దానా ధర్మాలను మొదలు పెడతా. గుళ్ళల్లో అఘోరమైన తపస్సును పట్టు మాట్లాడు. గుడి వెనుక ఇక్కడికి వచ్చిండు రాజు. గుడి వెనుక ఏనాడు దానా ధర్మాలు మొదలు పెట్టిండో తల్లి వరద సుందరదేవి. ఆ గోకాల కాలం లోపల వరద సుందరదేవైనా ఓ బామా చిన్నదానే గుడి వెనుక గుడారం వేసుకొని బామా దాదాపు నేను వేసుకుంటే అక్కడ ఉంటుందమ్మా. ఈ గుడి తపస్సు పడితే మన బిడ్డ బిడ్డ కానాడు కాలం లోపలైనా ఆడవిల్ల వరద సుందరదేవి బాడబడ్డ శివచంద్ర గుళ్ళ వేడికి వస్తున్నదే అమ్మా. గుళ్ళ వేడికి వచ్చేది వరకల్లా కాక రోత కాళ్ళ మంట ఉన్నది, పిట్ట రోత బిగల మంట ఉన్నదో. చేతులే చెక్కబాలు వేసుకున్నది, కాలే గడ్డబాలు వేసుకున్నది. గుళ్ళన తల్లులార పాడబడ్డ గుళ్ళను పాడు చేస్తానని ఆడవిల్ల వరద సుందరదేవి పాడబడ్డ గుళ్ళనేమో అన్నం ఉన్నోళ్ళకే పిల్లలు ఎందుకు ఇవ్వవు, పిల్లలు ఉన్నోళ్ళకి అన్నం ఎందుకు ఇవ్వరాను. కాలంలో ఓ తల్లి పార్వతమ్మ, ఓ తల్లి పార్వతమ్మ చూస్తున్నా కళ్ళం వస్తున్నాను. గురుడి లోపల బాల ఈశ్వర కల తల్లి పార్వతిని అడగరా శంకర. కుమారస్వామి చిన్నవాడు గలపయ్య ఉండంగా రేణకాయల ఉన్నల్ల ఓసమ్మను ఓడు కట్టుకోలేదా. నీ లెక్క నాకు ఎడుగురు కొడుకు ఉండరు కానీ కొడుకులతో నాకు ఒక్క బిడ్డ లేక బాయనమ్ము. ఇత్తవా నాకు కొడుకులతో బిడ్డ పరమి లేకపోతే గుళ్ళక నా ప్రాణం పోయినా పర్వాలేదనుకున్నది. ఈ గుళ్ళకాడ ఘోరమైన తపస్సు పడుతున్నాను ఆడవిల్ల వరద సుందరదేవి. ఆకు మీద పోక పెట్టిందో, ఈ పోక మీద సూది పెట్టినది. ఆ సూది మీద శిరుసు పెట్టింది, సిరిపాదాల మీద పెట్టిందయ్యా. ఎట్లా తపస్సు ఎత్తున్నది నా తల్లులారా. ఎట్లా ఎత్తున్నది ఆత్మనిశ్చరమైందే పరమాత్మనిశ్చరం. నీటికి వంకాలున్నాయా
తండ్రులు చేసిన పాపమా తాతలు చేసిన పాపమా నా తండ్రులు చేసిన పాపమా తాతలు చేసిన పాపమా మా తండ్రులు చేసిన నేరమా తాతలు చేసిన పాపమా నా తండ్రులు చేసిన నేరమా ఓ బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర శివకర పార్వతీ దేవి గోకుల గంగ భవాని కపన పార్వతి దేవి గోకుల గంగ భవాని గంగను మోసిన గంగవని వెంకట ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఐ సెతుల చూలము బట్టి మెడలోన గురుగొట్టి చేతుల శూలము బట్టి మెడలో నాగునుగొట్టి గంగను మోసిన గంగవని వెంకట ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర సిగడి 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 వెన్నెలలోన కుసిన పూర్ణమిగా శివుడి వెన్నెలలోన పుట్టిన పున్నమిగా సిగడి బాబిన వెలుగుని ప్రేమో ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర మార్కండేయుని గజ శివలింగములో ఉదయించి మార్కండేయుని గల శివలింగములో ఉదయించి భక్తుల కోరికలు తీర్చిన దేవుడమంటావు ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర శివశంకర భయంకర ఓ బాబ వినాశ పరమేశ్వర శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర శివశంకర భయంకర ఓ బాబ వినాశ పరమేశ్వర శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర కరుణాకర ఓ గంగాధర కరుణాకర ఓ గంగాధర కరుణించి కాపాడి మమ్ములారా శివశంకర భయంకర పాప వినాశ పరమేశ్వర అందేతు కొండపైన గంతుల దేవత అందేతో బండలపైన గంతులే దేవతంగమయ్య అందేతు కొండపైన నాట్యమాడే వసంగమయ్య అందేతో బండల మీద నటివాడే వతంగమయ్య మా వేదికి కలిగినాయో ఓ జంగమ వెలిగలేరవయ్యో ఓ సంగమ మా పూజలందుకోవయ్యో ఓ ఈశ్వర భుజలందుకోవయ్యో ఓ ఈశ్వర మా సేవలందుకోవయ్యో జగదీశ్వర భుజలందుకోవయ్యో జగదీశ్వర గానాడు కాలంలో తల్లునాడు పాడబడ్డ శివశంకు పుల్లకాడ అడవిల్లా వాయికడికి దగ్గరైన గాని అఘోరమే తమసు పట్టేనా అఘోరమే తమసు ఎత్తంటే దినమనంగా ఒకరోజు వారమనంగా 7 రోజులు పక్షమనంగా 17 రోజులు నిన్న పట్టినమ్మా ఎన్ని రోజులు పూజలు కట్టినా గాని ఆ కళ్ళవాతలకి సంతానం అందుతలేదమ్మా ఓ తల్లి లోకాల శంకర ఓ తల్లి పార్వతమ్మ నాకు కొడుకుతో సంతాన ఫలం దొరకని ఈ జన్మ నాకెందుకు కానీ ఓరి పార్వతాన కుల్లరేదరా పార్వతాన కుల్లరేదరా ఓరి సుసు కూడా గుర్తుకుంటాది ఓరి సుసు కూడా గుర్తుకుంటాది రక్తం రాగంతో ఓరి చిన్న రక్తం రాజు రాజు అని విల్లారా సోకవేదరా అరే ఇల్లారా జగన్ అదే
పెద్దది భూలోక నగరం లోపల భూలోక నగరం లోపల పుచ్చిమందుల పట్నం అంటే ఇక్కడ కాదు అక్కడ కాదు 12 ఏమైనా దూరం లోపల ఉష్కబరి పట్నం ఉష్కబరి పట్నం వేరేవాడు ఆనంద మహారాజు భార్య వరద సుందర దేవి 7 కొడుకులు ఉండంగా లేని సంపాదన ఉండంగా 7 కొడుకులతో బిడ్డ ఫలం లేదా అని వాడబడ్డ గుళ్ళల్లో ఏటువంటి ఏనాడు పూజలు సేవలు చేస్తున్నది. దినమంటే 1 రోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే నెల, మండపం రోజులు అంటే 41 రోజు అవుతుంది. కడుపు కళ్ళము లేదు, కంటి కూడుకు లేదు, వంటికి సుఖం లేదయ్యా. అన్నము లేకపోతే మానవుడు 6 నెలలు బతకవచ్చు, నేను లేకపోతే నిమిషం బతకలేరే. లేకపోతే నిమిషం బతకలేరు. కన్న తల్లి ఏమనుకున్నది, పొయ్యనికాయ చెట్టు భూమిన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, నిండని పంటల చెరువు భూమిన ఉన్న ఒకటి లేకున్నా ఒకటి అని పెంచనాడు తల్లి. భూమిన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని శిరస్సు తీసి శివలింగానికి గుద్దింది. శివలింగం గుద్దంగలటువంటి ఏనాడు సిల్లేడు రక్తం సిల్లుతున్నది, నేటి మంటలు వండుతున్నాయి. నేను ఆమె అటువంటి ఆ తల్లి ప్రాణం పోయినట్టయితే, ఆ తల్లి జీవనం పోయినట్టయితే అన్న భక్తులు నాకెవరు ఉండవారు. మరి అటువంటి అందున సంతాన బలమున్నా లేదా అని ఏక దృష్టి పెట్టి చూడంగా 7 కొడుకులతోడ బిడ్డ బలమున్నది కానీ 7 కొడుకులతోడ బిడ్డ పుట్టితే తల్లిదండ్రి గంట ఉన్నదయ్యో. 7 కొడుకులతోడ ఒక బిడ్డ పుట్టినాక అటువంటి తల్లి ప్రాణం పోతుంది, తండ్రి ప్రాణం పోతుంది. తల్లిదండ్రి గంటాల బిడ్డ పుట్టేది ఉన్నది. బిడ్డ భక్తురాల నీకు బిడ్డనిచ్చినట్టయితే నీ ప్రాణం పోతుంది, నీ భర్త ప్రాణం పోతుంది అంటే ప్రాణాన్ని ఒప్పుకుంటే బలం ఇచ్చి వస్తా, కాదు లేదన్నట్టు మాట అయితే కైలాసం వెళ్ళొస్తానని. యానాడు పెరిగడి బండారు పట్టిన పెరిగడి యాబు కుమ్మరి పట్టి మాట మంత్రాలు మర్చెట్లకి వెళ్ళల వేదాలు గొలిచిరి మంత్రాలని గుర్రం లేక ఎరణంది మీద కూర్చుండి ఏడు
కలిసి గడి కోనేరు లోపల మానవుడు కిన్నుళ్ళు అటువంటి కింపులు తిరిగని అడవి లోపల అదే పడబడ్డ గుల్లూరా కాకుల్లో బేడిగి గంటలు గంటలన్న కొట్టేను ఓ శంకులు శంకులన్న వలిగేనా గంటనాదం గడి ఎందుకు పెడతలేదు శంకునాదం శివనందు పెడతలేదు ఎంతసేపు అంటే గంట కొట్టాలి ఎంతసేపు అంటే శంకు పట్టాలా అని ఆ లోకాల శంకరుడు కనుకనే పార్వతి ముఖ్యం దేహి అని అటువంటి జోరయాపు నిలబడ్డాడు శివశంకరుడు ఓం నమ శివాయ రమాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం సోమారామ యమలాడ రాజన్నకు చికెన్ ఫ్రై నమః ఏమంటే సోమారామ యమలాడ రాజన్నకు చికెన్ ఫ్రై చికెన్ తింటాడే తింటాడు ఏమన్నా రాజన్న తిన్నాడా చికెన్ తినుకుంటానే ఇట్లా చిక్కవుతున్నావు ఓం నమ శివాయ నమః ఓం శనివారం కొండగట్టు అంజన్లకు మటన్ ఫ్రై నమః కొండగట్టన్న మటన్ తింటాడే తినడా తింటాడా తింటాడు కొండగట్టు గుళ్ళకు పోయి గుండాలలో స్నానం చేసి గుళ్ళే పూజలు కట్టి వెనుకకు పరిరాంగ ఏం దేవుడు ఉంటాడు వేదాల స్వామి బేతాలు కాడ ఆటలు పోయారా ఆ ఆటల కాటలు వెళ్తాయి బట్టలు వెళ్తాయి ఇక దేవుని సూపులు నీ మేము వాళ్ళ సూపులు మన ఇమేపులు యాద్ చేస్తున్నా ఓం నమ శివాయ నమః ఓం మంగళవారం రేణుక ఎల్లమ్మకు తిరుగుట్ల దుర్గమ్మకు పంచకున్న బాలమ్మకు 5 కిలోల జిలేబీ కిలో సోన్ పాపడ 1 లీటర్ థమ్సప్ అయినమ్మా ఎల్లమ్మ జిలేబీ తింటా అదే ఏం పుట్టిందిరా జిలేబీ తింటా ఎల్లమ్మ ఆట పెట్టినావు సీటు పెడుతున్నావు సీటు పెట్టావు ఆట పెడుతున్నావు గట్లెందుకు నాదేం తప్పు ఎందుకు మొత్తం ఆమెదే ఎల్లో తల్లి ఎందుకో ఎందుకంటే మొన్న పట్ట వాటిని బెడ్ మీద పడ్డా నేను పనేం లేక పట్ట వాటిలు వండుకుంటే పని తప్పుగా ఎవరు అంటున్నావు ఆయనదే మునిది మునిం ఆకో తంబం పెడితే బిడిలు చేసుకుంటూ కూర్చుంది పనేం లేక పట్ట వాటిలు వండుకుంటే ఎల్లో తల్లి వచ్చింది దుర్గమ్మ వచ్చింది బాలమ్మ వచ్చి పిల్ల అని చెంపమికలు ఒకటి చెట్టుకునేసి రోజు నాకు వాటే అవుతుంది ఒక సీటు పెట్టమంటే అందుకే 5 కిలోల జిలేబీ 1 లీటర్ థమ్సాపు కిలో సోంపాపడ గుల జాములు గులాబ్ జాములు పెడుతున్నా అందుకే యాద్ చేస్తున్నా దేవుడు నా శంకునాథం శివల పెట్టనయ్యో కాలం లోపల ఈ పాడబడ్డ శివశములు గుళ్ళకాడ తపస్సు పడుతుంటే ఈ ఎక్కడికి దంగం ఓడవచ్చి నా తపస్సు మీద చేసిన దంగం వల్ల కళ్ళ వస్తున్నది మెల్ల లట కొట్టుకున్నావు పుష్కర కింద కూల పడ్డావు అయిపోతున్నావు అమ్మ గింత 4 ఇంతల మొలుంటే ఎదిగున్నావు ఏం నాకు వచ్చినావు 4 ఇంతల మూల ఉంటే ఎదిగినంటే వర్షాన్ని ఏమంటుంది దాని ఏమంటుంది గొడ్డ మొల వెనక్కి లెక్కన అంటుంది బిడ్డ
ఇంకా లేక మాట్లాడతాను ఏంటి బుద్ధి బుద్ధ ఏంటిదానికి అయినా మా లేడీస్ కు ఫుల్ పవరు మీ మొగలు నలుగుతున్నారు మళ్ళీ పెగ్గెత్తారు రగ్గ వస్తారు మేము అనుకుంటే ఇరుగు ఇరుగు అంటే ఇప్పలు ఎరగాలి పలుగు పలుగు అంటే బండ్లు పలగాలి పలుగు పలుగు అంటే ఈ భూమి పెరగాలి మొగలు పైట్లు మొత్తం పడిపోవాలి ఏం కాదు కానీ పాయింట్ అయితే వాళ్ళకి అది బాగా ఇది పోతుంది ఎందుకు అంటే గంట కొట్టంగానే ఓం ఓం శంకు పట్టంగానే అంటే గంటనాదం గడియాలు పెట్టి శంకునా శివనంది పెట్టి అంగం కులం జాతి కులం ఆట ఒగ్గు కులం ఆట కోతి కులం ఆట బీర్ణ కులం ఆ ఒగ్గులం గది ఎత్తంగానే కోతి కులమే అయితే ఇక జంగం కులం జాతి కులం ఒగ్గు కులం కోతి కులం బీర్ణ కులం బింకరి కులము చాల కులం సంక్రమ వంటి కోటి కులం పిరికి కులము రౌండ్ల కులం ముండ్ల కులము తెలుగు కులం కాయవత్ కులం అన్నావు తెలుగులే గాని ఈ మైకులు ఎంత దూరం పోతుందో మైకుల మాట తెలుగులే గాని గౌన్లోళ్ళే గాని ఈ మాట వాళ్ళ శివన పడ్డట్టయితే గిదే అన్నది అని ఉరికి వచ్చి లావట్టు ఎత్తేస్తారా మా సైడ్ మోరి ఎరకే అలలాగే ఎరకే ఏం చెప్తావు కన్సైరేనే అంతేనా ఇక ఇంతమంది ఉండగా ఏమనాలని చప్పుడే కూకుంటారు మేము వెళ్ళిపోగా నిన్ను అప్పయిపోతాం వాళ్ళకి నా బిడ్డలో ఎక్కడ ఉండే నా బిడ్డ తిండి నీకు లేక నా బిడ్డ కట్టబెట్టాలి లేక నా బిడ్డ గుడి లోపల నా బిడ్డ తౌతులు పట్టిన నా బిడ్డ భక్తుల తిండి నీకు లేక కట్టబెట్ట నీకు లేక ఈ కన్నోడు వచ్చి